హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీలో ఎంతమంది ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకొని వచ్చారు? ఇంకా వెళ్ళని వాళ్ళు ఉన్నారా లేకపోతే ఏంటి అనేది కూడా నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ మధ్య కామెంట్స్ కొంచెం తక్కువగానే వస్తున్నాయి. మార్నింగ్ లేచేసరికి చూసారు కదా, ఇక్కడ క్లైమేట్ అయితే రోజు ఇంతే ఉంటుందండి. ఇంక ఇవాళ పర్వాలేదు. మొన్న అయితే మొత్తము కొండలంతా మబ్బు కమ్మేసి అసలు ఏమీ కనిపించలేదు. నిన్న నేను ఇడ్లీలకైతే పోసుకున్నానండి. ఇంకా చాలా రోజులు అయిపోయింది టిఫిన్కి వేసుకొని. ఇవాళ అయితే భలే పొంగింది ఇడ్లీలు అయితే బాగా సాఫ్ట్గా వస్తాయని నాకు అర్థమైపోతుంది అనమాట. పిండి కలిపి చూస్తుంటేనే నాకైతే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మీకు డైలీ ఫుల్ డే వ్లాగ్స్ కావాలా, లేదంటే ఓన్లీ మార్నింగ్ రొటీన్ కానీ లేదంటే ఈవినింగ్ రొటీన్ కానీ చేయమంటారా? నేను క్వశ్చన్ మార్క్లో ఉన్నానమాట. లాంగ్ వీడియోస్ అయితే చూస్తారా లేదా, లెంత్ ఎక్కువైపోద్దేమో అని చెప్పేసి. సో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీ రివ్యూస్ని, మీ కామెంట్స్ని తీసుకొని దాన్ని బట్టి నేనైతే ముందు వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అనేది మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు నేను కొన్ని వెరైటీ రెసిపీస్ కూడా చేశాను. అది కూడా మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ముందు ఇడ్లీలు అయితే పెట్టేసుకుని తర్వాత మీ రిమైనింగ్ పనులు అయితే చేద్దామని చెప్పి, ఇంకా ఈరోజు ఏంటో పాపం హవి గారు వాళ్ళు అయితే ఇంకా లెగలేదు. రోజు నాకంటే ముందు లేచి నన్ను లేపేసేవాడు. అలాంటిది ఇవాళ హవి అస్సలు లెగలేదు. నేను లేచే టైంకి పడుకున్నాడు అనమాట. ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ దొరికినా కూడా మన పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. చిన్నపిల్లలతో ఇంక పని అంటే తెలిసిందే కదండి, నిదానంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎత్తుకోమంటారు, మనల్ని ఏ పని చేయనివ్వరు కాబట్టి. అండ్ హవి గురించి చాలామంది అయితే ఎలా ఉన్నాడు, బాగున్నాడా, లేకపోతే అది పెట్టండి ఇది చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అంత కన్సిడర్ చేసి బాబుని చాలా మంచిగా రిసీవ్ చేసుకొని బాబు గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు మీకు పేరు పేరున నా నుంచి ధన్యవాదాలండి. అండ్ ఫైనల్గా ఇదిగోండి ఇడ్లీ స్టాండ్. ఇది మేము పూణేలో అయితే తీసుకున్నాం అనమాట. అప్పటి నుంచి ఇది మాతోనే ఉంది. ఈ మధ్య అంతైనా ఇడ్లీలు అవి వేయడం తక్కువైపోయిందిలేండి. రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటూ ఉన్నాం కదా. యాక్చువల్లీ నేను సాంబార్ ఇడ్లీ చేసుకుందాం అనుకున్నాను. తినేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు, సరేలే ఇంకా పిండి ఉంది కదా రేపైనా చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా వారైతే వంకాయలు తీసుకొచ్చారండి నిన్న. నాకు సరే అని చెప్పి గుత్తి వంకాయ కూర అయితే చేసుకుందామని చెప్పాను అత్తయ్యకి. సరే అని చెప్పి ఇంక అత్తయ్య అయితే చెప్తున్నారు. ఇంక ఇక్కడ దీనిలో ధనియాలు 2 స్పూన్లకి 2 స్పూన్ల ఆవాలు అండ్ వేరుచెన పప్పులు అయితే వేసి ముందైతే ఫ్రై చేసుకోవాలి. దీనిలో తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అవి ఆల్రెడీ దోరగా వేపేసి ఉంచానమాట. అందుకని అవైతే నేను ఇక్కడ ఫస్ట్ వేయలేదు. ఇవి వేసి ఇవైతే బాగా వేగాలండి, మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందుకని ఇక్కడ కొంచెం చిటికెడు మెంతులు కూడా వేశాను టేస్ట్ కోసం అని చెప్పేసి. మెంతులు కూడా వేసుకోండి. ఈ ప్రాసెస్ అయితే మీరు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అసలు ఎంత బాగా వచ్చిందో. మేమైతే సరిగా రాదేమో అనుకున్నాం. మా అత్త అయితే అయ్యో సరిగా రాదేమో, పిల్లోడికి నచ్చదేమో అని చెప్పి అయితే తెగ టెన్షన్ పడ్డారు. కానీ నిజంగా చాలా అంటే చాలా, మనకి బయట హోటల్స్లో అలా ఉంటుంది కదా, అలా అయితే వచ్చిందనమాట. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు వంకాయలు తెచ్చుకున్నా నేనైతే వంకాయ కూర అస్సలు వండనండి. ఎందుకంటే వంకాయలు నాకు ఎందుకో ఎప్పుడు కండ్రెక్కుతాయి. ఉప్పు నీళ్ళలో వేసినా కూడా కండ్రెక్కుతాయి. నాకు వంకాయ కూర మాత్రం వండడం ఎప్పటికి కూడా రాదు. ఇంకా అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకళ్ళు వండితే తినడం తప్ప నేనైతే తినను అనమాట. సో అలాగా ఇగోండి ఇంతలోపు ఇదిగోండి వచ్చేసారు చూడండి, ఇద్దరు నిద్ర లేచేసి వచ్చేసారు. అప్పటికి ఇంత ప్రాసెస్ అయితే చేసేసాను. ఇడ్లీలు అయిపోయినాయి. ఇక్కడ ఇవి వేపేసి పక్కన పెట్టేశాను. అవి చల్లగా ఇవ్వాలి కదా. ఇంక ఇందులోనే కొంచెము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అయితే వేసుకున్నాము. ఊరికే అదేం వేయించాల్సిన అవసరం లేదు. దానిలో అయితే కలిపేసి అయితే పక్కన పెట్టుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు ఇంకా కొన్ని అయితే యాడ్ చేసుకుంటామన్నమాట. సో అది మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ కూర వండుకున్నారా, ట్రై చేశారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లో ఇదే మొదటిసారండి గుత్తి వంకాయ కూర అయితే చేసుకోవడము. చెప్పాను కదా నిన్న మా వారు వంకాయలు తీసుకొచ్చారు. ఇంకా గుత్తి వంకాయ అయితే చేసుకుందామని ఫిక్స్ అయిపోయి పొద్దున్నే అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. నాకైతే నార్మల్ కూరల కంటే ఇదే ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది నిజంగా. అండ్ ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఇక్కడ చట్నీ కోసం అని చెప్పి ఇక్కడైతే నేను వేరుశనగపప్పు పల్లీల చట్నీ చేద్దామని ఇంకా మిర్చి అవి కూడా వేసేసి వేపేస్తున్నాను ఒక పక్కన. ఇంక ఇది వేపి పక్కన పెట్టేసుకొని ఇడ్లీలు ఆన్ చేసేసిస్తే
ఇంకా హవికి టిఫిన్ కూడా పెట్టేయచ్చు అనమాట. అందుకని ఇంకా మార్నింగ్ అంటేనే ఎంత హడావిడిగా ఉంటుందో కదా. అది కాక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాక్సులు పెట్టాలి, ఇక మామూలుగా ఉండదు. ఇంకా మా వారు 10 o'clock కల్లా వెళ్ళిపోతారు కదా, అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, టిఫిన్ అయిపోవాలి అండ్ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా ముందు ముందు అవి స్కూల్కి వెళ్ళేటప్పటికైతే 7 o'clock కల్లా అన్ని పనులు అయిపోవాలనుకోండి, అది వేరే విషయం. ఇంక ఇక్కడ ఎండు కొబ్బరి అయితే ఒక గుప్పెడు ఎండు కొబ్బరి చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేశారు. ఇంక ఇక్కడ టమాటా అయితే వాటర్లో వేసి పెట్టుకుంటే ఆ వాటర్ ఇవ్వడంట, టమాటాను ఇవ్వడంట. అవి అయితే అసలు ఎంతసేపు అడిగినా ఇవ్వట్లేదు. సరేలే ఆడుకో, ఏంటో ఇవాళ బుద్ధిగా కూర్చున్నాడు, ఏంటో మరి నిజంగా ఆశ్చర్యం మాకు. ఇంకా వేరే టమాటా ఇచ్చాను, చూసారు కదా గుత్తి వంకాయలు అయితే ఎంత బాగున్నాయో, భలే ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకో సడన్గా అనిపించింది నాకైతే తినాలి అని చెప్పేసి. ఇంక ఇవైతే 4 ముక్కలుగా కట్ చేసుకోవడమే, చాలా ఈజీ అనమాట, నిజంగా చాలా ఈజీ. నేనైతే చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నా కానీ కాదండి. ఇదిగోండి, దీనిలో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా వేసేసి మిక్సీకి అయితే వేసుకున్నాను, మెత్తగా వేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అండ్ ఇంతలోపు ఇంకా ఇక్కడ వంకాయలు అయితే కట్ చేస్తున్నారు. ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి, కండ్ర అయితే ఎక్కుతాయి కాబట్టి. ఇదిగోండి ఇలా 4 ముక్కల్లాగా చేసుకుంటే చాలు. ఎందుకంటే దానిలోకి మనం మసాలా అనేది పెట్టాలి, ఇప్పుడు మిక్సీకి వేసిన మిశ్రమం అనేది పెట్టాలన్నమాట. అప్పుడు లోపలంతా మనకి ఫ్లేవర్గా ఉంటుంది, చప్పగా లేకుండా. నిజంగా అండి, ఎంత బాగుందో, ఎంత బాగా నచ్చిందో. ఎప్పుడైనా కానీ సాధారణంగా నార్మల్గా వండుకోవడం కంటే ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఒక పక్కన అన్నం బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇడ్లీలు కూడా అయితే రెడీ అయిపోయాయి. నిజంగా ఇడ్లీలు కూడా భలే మెత్తగా పువ్వుల్లాగా వచ్చాయి. నాకు పిండి ఒదిగిన విధానంలోనే నాకు అర్థమైపోయిందిలేండి. అండ్ ఇక్కడ ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, అదైతే ఇక్కడ కూర్చుకుంటున్నాను అనమాట. అత్తయ్య ఒక పక్కన పొయ్యి మీద నూనె అది పెట్టి ఇంకా పక్కన పెట్టుకుంటున్నారు. అంటే ఎక్కువసేపు ఉంటే కండ్రెక్తి కదా, పొయ్యి మీద వేసేద్దామని చెప్పేసి ఇంక ఇద్దరం గవగవ పెట్టేసామనుకోండి, ఫాస్ట్గా అయితే అయిపోతుంది. నిజంగా ఇవాళ హవి భలే కోఆపరేట్ చేశాడు, ఎంత చక్కగా కూర్చున్నాడో, ఆడుకుంటా ఉన్నాడు. నాకే ఏమంటారు, ఆశ్చర్యం అనమాట. 9 o'clock కల్లా ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి పని అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను నిన్న ఒక షార్ట్ అయితే షేర్ చేశాను, మీరు ఎవరైనా చూసారా లేదా చెప్పండి. నేను ఇప్పుడు కుంకుడుకాయలు అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశానని చెప్పేసి. నాకు విపరీతమైన డాండ్రఫ్ ఉందండి, అసలు బాగా ఉంది. పీసీఓడి ఉన్న వాళ్ళకైతే ఉంటుందంట, నేను అది రీసెర్చ్ చేశాను అనమాట. సో ఇంకా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు హెయిర్కి అయితే అస్సలు ఆయిల్ అప్లై చేయకూడదంట. వీక్లీ 2-3 టైమ్స్ హెడ్ బాత్ చేస్తూ ఉండాలంట. ఆయిల్ అప్లై చేసుకోవాలి అనిపించినా సరే ఓన్లీ ఒక హెడ్ బాత్కి ఒక 1/2 hour ముందు అప్లై చేసేసి వెంటనే హెడ్ బాత్ చేయాలంట. లేదు అంటే డాండ్రఫ్ అనేది మనకి ఎక్కువైపోతుంది అని అయితే ఇంకా నాకు అర్థమైంది. మామూలుగా నేనైతే ఒక్కసారి ఆయిల్ పెట్టుకున్నానంటే ఒక 3-4 డేస్ అలాగే ఉంచేసుకుంటాను. సో మన చేతులారా మనమే కొన్ని చేసుకుంటూ ఉంటామన్నమాట, అవి మనకు తెలియదు కదా. ఇంకా అలాగా ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి కొంచెం ప్రయత్నించాలి. అది కాక కుంకుడుకాయ అనేది న్యాచురల్గానే డాండ్రఫ్ని రిమూవ్ చేసేదానికి పనిచేస్తుంది అని కూడా విన్నాను. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. కొంచెం కష్టమైనా సరే మన హెయిర్ కోసము, మన హెల్త్ కోసం కష్టపడడంలో తప్పేమీ లేదండి. ఇంకా అది కాక నాకు విపరీతంగా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, ఈ మధ్య బాగా అవుతుంది. ఇంకా ఈ కుంకుడుకాయలు కూడా నేను డిసెంబర్లోనే తెచ్చుకున్నాను కానీ ఇంకా నాకు కుదరలేదు. ఇంకా నిన్న ట్రై చేశాను అనమాట, బాగానే వచ్చింది. జుట్టు కూడా భలే స్మూత్గా, భలే సిల్కీగా అనిపించింది నాకు. మన నార్మల్ షాంపూస్ కంటే కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి న్యాచురల్గా చేసుకోవడానికి. అంటే కెమికల్స్ కంటే కూడా మన హెల్త్, మన హెయిర్ అంతా ప్రతిదీ కూడా మనకి మెయినే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో అదే చెప్దాం అనుకున్నాను. నిన్నైతే నేనేం వీడియో తీయలేదు కదా, ఆ రోజైతే నేనేం వీడియో తీయలేదండి, అందుకని ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, వాటర్ అంతా పారబోసేసి ఒళ్ళంతా తడిపేసుకున్నాడు. మేము అక్కడ ఆ పనిలో ఉంటే ఇక్కడ ఈ హవి గారేమో ఇదిగోండి బాయ్ చెప్పుకుంటా ఈ పనుల్లో ఉన్నాడు. చూడండి ఎంత క్యూట్గా చూస్తాడో. అల్లరి పనులు చేసేసి క్యూట్గా నవ్వమంటే ముందు ఉంటాడనమాట మన హవి బంగారం. అలా ఉంటుంది మరి హవితోటి. ఇంకా పిల్లలు ఉంటే అంతే కదండి. ఇంకా ఫైనల్గా మేము మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా వేసినట్టు నేను మసాలా అంతా పెట్టేశాను కదా, ఇంకా అవైతే ఆయిల్లో వేసేస్తున్నారు. ఇంక ఇవేంటంటే ఫస్ట్ కాసేపు అట్లా ఉంచాలన్నమాట, తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకు తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటూ వండుకోవాలి. ఇదే మొదటిసారి అయితే ట్రై చేస్తున్నాను కానీ ఇది అప్పుడప్పుడు యూట్యూబ్లో ఇట్లా షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా, సో అలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ ఉన్నాను. కరెక్టేనా అత్తయ్య, కరెక్టేనా అని చెప్పి అడుగుతూ ఉన్నాను అనమాట.
సో ఇదిగోండి అన్నీ అయితే ఇన్నాయి అనమాట. మాకు నలుగురికి 2 పూటలకి చక్కగా సరిపోతుంది. ఇంకా అవైతే మూత పెట్టేసాం, కొంచెం కుక్ అవుతాయి కదా అని చెప్పి. ఇంక ఇప్పుడు వాటిని మళ్ళీ ఇంకొక వైపుకి అయితే తిప్పుకుంటున్నా. కిందంతా కుక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రివర్స్ చేసుకుంటే ఈ పైన పార్ట్ అనేది కూడా చక్కగా ఉడికిపోతుంది. సో ఇంకా రిమైనింగ్ మసాలా అది కూడా అయితే వాడతాము. అది చాలా మిగిలింది కదా, అదే అనమాట మన కర్రీలో గ్రేవీ. ఇంకా అది అవుతూ ఉంది. ఒక పక్కన హవి గారేం వాళ్ళ ఫ్రెండ్ తోటి ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే ఇల్లంతా క్లీన్ చేస్తున్నా. మార్నింగ్ అయితే క్లీన్ చేయలేదు, ముందు బయట వరకు క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వంట పని కూడా అయిపోయింది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నా. ఇంతలోపు ఇదిగోండి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మధ్యలో కొంచెం స్పేస్ తీసుకొని అక్కడైతే వేయాలి. వేస్తే ఒక 5 మినిట్స్కి అవి కూడా మగ్గిపోతాయి. ఫస్టే వేసేస్తే మాడిపోతాయి కదా, అందుకని ఫస్ట్ వంకాయలు అయితే వేసుకొని ఇలా అయితే చేసుకున్నాం. మాకైతే ఉల్లిపాయలు కసకసలు ఏమి లేవు, మెత్తగా అయిపోయినాయి అనమాట. అసలు కనపడినంత సాఫ్ట్గా ఉడికిపోయింది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. నేను ఏదైనా రెసిపీ షేర్ చేయకపోతే అడుగుతూ ఉంటారు కదా, సో అందుకనే మ్యాక్సిమం నేను రెసిపీస్ అన్నీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఇంక ఇల్లు ఎంత క్లీన్ చేశాను కదా, ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు గురువారం కాబట్టి మా వారు బృహస్పతి దానానికి వెళ్తారు. వెళ్ళేలోపు అంతా నీట్గా చేసేసాను అనుకోండి, ఆయన పూజ చేసుకొని గుడికైతే వెళ్ళి దానం అయితే ఇచ్చొస్తారండి. అది కాక చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎక్కువ క్లీన్గా అయితే ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. డైపర్ వేయను కదా హవికి, ఇంకెక్కడంటే అక్కడ సుస్సు చేస్తూ ఉంటాడనమాట. ఇంక మ్యాక్సిమం క్లీన్ చేసుకుంటూనే ఉంటాను నేను. ఇంకా ఇది చిన్న ఇల్లు అవడం వల్ల నాకు క్లీనింగ్ అనేది కొంచెం బర్డెన్ అనేది తగ్గింది. అదే పెద్ద ఇల్లులు అనుకోండి మనకి ఇంకా ఎక్కువ ఇదైపోతుంది, ఇల్లులంతా క్లీన్ చేసుకోవాలి, దుమ్ము అయిపోతాయి అట్లా అనమాట. నాకు ఈ చిన్న ఇల్లే చాలా ఇష్టము, ఇదైతే నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ వంకాయలు బాగా మగ్గిపోయినాయి, ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ఉప్పు, పసుపు, కారము అన్నీ అయితే వేసుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇందాక నేను మసాలాలో కూడా సాల్ట్ అయితే వేసాను, అది మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంక ఇక్కడ అల్లం పేస్ట్ కూడా వేసేసి రిమైనింగ్ మనం గ్రేవీ అయితే పెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా అయితే మిక్స్ చేసేసి బాగా కలిపేసుకొని కొంచెం దానికి తగినంత వాటర్ కూడా పోసుకొని మగ్గనిచ్చామంటే కూర అయితే రెడీ అయిపోతుందండి. అసలు గుమగుమలాడిపోతుంది. అసలు నిజంగా ఎంత నచ్చిందో ఇప్పటికి నేను 100 సార్లు చెప్పుంటా, అంత నచ్చిందనమాట. అందరికీ నచ్చింది. మా చిన్నత్తయ్యకి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టమంట. ఇంకా నేను ఇట్లా చేయమని అడిగినప్పుడు నాకు చాలా ఇష్టమని అయితే చెప్పారు. అప్పుడు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు చేశారంట, అప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను అని చెప్పారు. మా వదిన వాళ్ళేమో వేరే మోడల్లో చేశారు, మేమేమో గ్రేవీలో చేసాం కదా, వాళ్ళు ఏదో కారం టైప్లో ఏదో చేశారంట, అదే చెప్తూ ఉన్నారు. దీనిలోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. కానీ మ్యాక్సిమం భోజనాలు అయితే ఇదిగోండి ఇప్పుడు మేము చేసేలాగానే వేస్తారు గ్రేవీ టైప్లో. మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్లో తిన్నానండి నేను గుత్తి వంకాయ కూర, మళ్ళీ ఇప్పుడు తినడమే అనమాట. అప్పటి వరకు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఆ భోజనాల్లో తిన్నాక నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకా అనుకోకుండా అలా కుదిరిపోయిందనమాట. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి తిని చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇదిగోండి ఇంకా అలా అంతా కలిపేసుకున్నాక ఇలా మూత అయితే పెట్టేసుకుని కాసేపు మగ్గనిచ్చుకుంటే చాలు, రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీలు పెట్టేసుకొని ఇంకా చట్నీ వేసుకొని పల్లి చట్నీ అయితే చేసేసుకొని తింటున్నాను. ఇడ్లీలు అయితే చూడొచ్చు మీరు ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, తెల్లగా మృదువుగా. అది చిన్నప్పుడు మాకు ఒక యాడ్ ఉండేదన్నమాట, పువ్వుల్లాగా పూజలాగా అని చెప్పి ఒక గ్రైండర్ గురించి. సో ఆ యాడ్ గుర్తొచ్చిందనమాట. అంత మృదువుగా మెత్తగా భలే ఉన్నాయిలేండి ఇడ్లీలు, నాకు బాగా నచ్చాయి. ఈరోజు అన్నీ భలే కుదిరాయి. ఇంకా అలా గడిచిందనమాట ఇవాళ హడావిడి లేకుండా. మా వారి వెళ్ళే టయానికి అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని మా వారి ఇంకా గుడికి వెళ్ళి దానం కూడా ఇచ్చొచ్చారు. ఇంకా హవి కూడా ఫ్రెష్ చేసేసాను, నేను హవిని కూడా ఫ్రెష్ చేసేసాను. ఇంకా మా వారు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా మా వారు వెళ్ళే వరకు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మౌస్ ఒకటి పట్టుకొని తిరుగుతున్నాడు. అది మౌస్ అనుకుంటున్నాడు బొమ్మ అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు. ఈ పిల్లలకి బొమ్మలు కొనడం నిజంగా వేస్ట్ అండి, బొమ్మలతో అస్సలు ఆడరు. మా అబ్బాయికి అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయో నేను క్లీనింగ్ వీడియోలో చూపించాను మీకు, 2 సంచులు బొమ్మలు ఉన్నాయి. వాటితో అస్సలు ఆడు. ఈ మౌస్లని ఫోన్లని ఇవేనమాట నాకు కావాల్సింది. ఇంక ఇంతేనండి పిల్లలతో మామూలుగా ఉండదు. అదిగాక మా ఆయన అయితే టార్చర్ అంటే చూపిస్తాడు. మా ఆయనకి హవి ప్రేమతో చంపేస్తాడు అనమాట మా ఆయన్ని. ఈ చెకోడి డబ్బా చూసి చూడు అలా నోరు తెరిసింది, నేను వెనకొచ్చేస్తున్నాడు.
ఇంకా ఫైనల్గా ఇదిగోండి గుత్తి వంకాయ కూర అయితే ఇలా రెడీ అయింది. ముక్కలు అయితే భలే సాఫ్ట్గా అయిపోయాయి అనమాట. ఇంకా మా వారికి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. సరే ఎక్కువ తీసుకెళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తింటారు కదా అని అయితే చెప్తున్నాను. మా వారేమో వద్దు 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 అంటూ ఉన్నారనమాట. భలే ఉన్నాయి. ఇంకా మా వారు వస్తూ వస్తూ వాళ్ళ నల్ల గ్రేప్స్ ఉంటాయి కదా, హైబ్రిడ్వి, సీడ్స్ ఉండవు, అవి అయితే తీసుకొని వచ్చేసారు. దాంతోపాటు మస్క్ మిలాన్లోని ఇదేంటో దోసకాయలా ఉంది, ఇది ఇది తినాలన్నమాట. ఇవాళ అయితే తినలేదులేండి, రేపైతే కట్ చేసుకొని తింటాము. ఇంక ఈ గ్రేప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. చాలా రోజులు అయిపోయింది గ్రేప్స్ కూడా తినక. ఇంకా ఫైనల్గా బాక్స్ అయితే పెట్టేసి మా వారిని పంపించిన తర్వాత నేను రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక ఈ హవిగా చూడండి, నా కాజల్ స్టిక్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతున్నాడు. ఇక ఆయన ఇష్టము, నడకొచ్చేసింది కదా, పద్దాక జశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, బయటకు వచ్చేస్తాడు వెళ్తాడు, ఇంకా అలా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈ మధ్య మేము యూట్యూబ్లో కూడా ఎక్కువ ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉన్నాము. రకరకాలు ట్రై చేస్తున్నాం కదా, రకరకాలుగా తినాలనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాకు విపరీతంగా ఒళ్ళు వచ్చేస్తుంది అనిపిస్తుంది. అంటే ఎక్కువ పని లేదు, ఎక్కువ తినేస్తున్నామని చెప్పి. ఇక్కడ ఈ బాక్స్లో అరిసెలు ఉన్నాయి. ఇంకా చూడండి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. నేనేమో నాయనమ్మని వెళ్ళి అడగంటే అదిగోండి వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. వాళ్ళ నాయనమ్మేమో మీ అమ్మని వెళ్ళి అడుగుపో అని చెప్పి అంటుంది. ఇంకా అలాగా అటు ఇటు తిప్పామన్నమాట. భలేగా ఎంత క్యూట్గా అడుగుతున్నాడు. అదే అన్నం కనుకోండి అసలుకే అడగడు, ఇవి మాత్రం కావాలంట. ఈ జంక్ అంతా తింటానంటున్నాడు ఈ పిల్లోడు. ఏంటో మరి నాకేమో ఈ చల్లదనానికి ఎక్కడ జలుబు చేసిద్దో, ఎక్కడ దగ్గొచ్చిద్దో అని ఒకటే భయం వేస్తుంది. ఇదిగోండి ఇంక ఇక్కడ వాళ్ళ నాయనమ్మ నాకేమని చెప్పారు, అందుకని చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నాడో. ఇడ్లీ పెట్టిన రోజు ఎందుకనో అవి అన్నం తినట్లేదు మధ్యాహ్నము, ఎందుకో అర్థం కాలేదు. ఇది 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశాను. మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసేస్తున్నాడు, లేదంటే లంచ్ తినే టయానికి పడుకుని పోతున్నాడు, అలా చేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ చూడండి అది పెట్టి ఇది పెట్టు, మూతి అని చెప్పి ఎంత క్యూట్గా అడుగుతున్నాడు. సరేలే అని చెప్పి కొంచెం పెడదామని చెప్పి మూత తీసానా, నేను తీసేదాకా ఆయన ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నాడు, ఆయనే తీసేసుకొని ఆయనే తినేయాలంట. చూడండి అసలు ఎంత ఆనందమో, ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడు, అసలు ఆనందం పట్టుకోలేకపోతున్నాడు ఆయన అనమాట. అంత ఆనందం అనమాట. ఈ చెక్కలు చెకోడీలు చూసినప్పుడు అని చెప్పి నోరు తెరిసేసి వచ్చేస్తున్నాడు. అది అన్నానికి మళ్ళీ రావట్లేదు. ఏంటో మరి అవి మాత్రం నాకు నిజంగా అర్థం కావట్లేదు. పిల్లలందరూ ఇంతే ఉంటారేమోలే. ఫస్ట్ అంతా మాకు పెట్టేలాగా చూడండి, తినండి అని చెప్పి అడుగుతున్నాడు కదా, కానీ ఆయన మాకేం పెట్టలేదండి, ఆయనే తినేశాడు. అట్లా ఉంటుంది మరి అవితోటి. చూసారు కదా అసలు ఇంకా దొరికిందే సందని చెప్పి అలా చేస్తూ ఉంటాడు. అడుగులు కరిసెలకు తెచ్చిన అరిసెలు అండి ఇవి. ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు, ఆయన ఇష్టము. ఆయన నాపేదెవరో పట్టుకునేది ఎవరో అన్నట్టుంది. సో పిల్లలతోటి ఇంతే ఉంటుంది జీవితం. ఇంకా అలాగా ఇంకా అవికి ఫుడ్ పెడితే తినకుండా అలాగే పడుకునిపోయాడు. పడుకున్నాక మేమైతే ఇక్కడ భోజనం చేద్దామని చెప్పి ముగ్గురం ఒకసారి తినేస్తాం మ్యాక్సిమము. అవి ఉంటే కనుక ఎవరో ఒకరు ఆగుతాం, లేదంటే కనుక ముగ్గురం తినేస్తాము. ఇంకా ముగ్గురికైతే అన్నం పెట్టేస్తున్నాను నేను. ఇంకా ముగ్గురం అన్నం తినేద్దాము, ఎలా ఉందో ఏంటో కూర చూద్దాము అని చెప్పి అయితే ఆతృతగా అయితే తింటున్నాము. నిజంగా కూర మాత్రం చాలా బాగుంది, అందరికీ నచ్చింది. మీకు కూడా నచ్చిద్ది. మీరు కనుక నేను చెప్పినట్టు కనుక ట్రై చేసి చూస్తే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇంకా నేను కొన్ని డేస్ బ్యాక్ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి కూడా మీతోటి షేర్ చేస్తాను. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఇదిగోండి ముక్క అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిందో, భలే ఉంది. మాత్రము నిజంగా ఎక్కువ మసాలాలు ఎక్కువ కారాలు అయితే వేసుకోలేదు మేము. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, చెక్క లవంగం కూడా వేసుకోవాలండి. స్టార్టింగ్లో అది చెప్పలేదు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సో అదనమాట, అలా జరిగింది మొత్తానికి. ఆ రోజు అలా పీస్ఫుల్గా తిన్నాము. బట్ సాంబార్ ఇడ్లీ మాత్రం తినలేదు, అదైతే నేను నిజంగా మర్చిపోయాను. సాంబార్ చేసుకొని మార్నింగే చక్కగా ఇడ్లీ చేసుకొని తినాలి అని చెప్పి అనిపిస్తుంది. మా మామయ్య తెచ్చిన బూరెలు 10 డేస్ అవుతుంది, అప్పుడే బూజు వచ్చేసాయి. ఈ వీడియో మా మామయ్య చూసారంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే. తినడానికి కూడా ఏంటి మీకు బాధ అని చెప్పి అంటారు. అంత కష్టపడి తెచ్చారు కదా, మరి తినాలి కదా, మేమైనా వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి నేను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే ఇవేనండి. ఇది 3 పీస్ సెట్ అనమాట, ఆజియోలో తీసుకున్నాను. తీసుకొని కూడా చాలా మంత్స్ అయిపోతుంది, కనీసం ఇప్పటికి వేసుకోలేదు. వీడియో షేర్ చేద్దాం అని కూడా షేర్ చేయలేదన్నమాట, అలా అయిపోయింది.
ఇదిగోండి ఇదైతే ఆజియోలో తీసుకున్నాను. నాకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్గా అయితే లాస్ట్లో యాడ్ చేసేస్తాను. పిక్చర్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ మీకు. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. ఈ బ్లూ డ్రెస్ వచ్చేసి నాకు 620 రూపీస్ అయితే పడింది. నాకు నిజంగా వర్త్ అనిపించింది అనమాట. ఇప్పుడు ఏమొస్తున్నాయి అంటే చున్నీ కూడా చాలా లెంత్ వచ్చింది అండ్ ప్యాంటు పలాజో ప్యాంట్ అండ్ టాప్ వచ్చింది, చక్కగా ఉంది. ఇది వచ్చేసి నాకు ఒక 700 అలా పడిందండి. ఇప్పుడు రేట్స్ అయితే ఫ్లక్చువేట్ అవుతాయి, తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము. ఇదైతే నేను మంచి రెడ్ అనుకొని బుక్ చేశాను కానీ ఇది మంచి రెడ్ కాదు, కొంచెం మెరూన్ టైప్లో మన బొట్టు కలర్ ఉంటుంది కదా మెరూన్ కలర్, దానిలో కూడా కొంచెం డార్క్ లాగా అనిపిస్తుంది. ఇదైతే ఫుల్ ప్లాజో ఎంత లూజో లంగాలా ఉంటుంది, బట్ కంఫర్ట్గా ఉంది. క్లాత్ కూడా బాగుంది. 680 రూపీస్ 700 పడింది. బట్ వర్త్ అండి. చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ, మన నార్మల్ చున్నీల కంటే కూడా లెంత్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ దీని వీళ్ళు ప్రతి చున్నీకి కూడా బార్డర్ లాగా ఇలా చిన్న లేస్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఈ మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంది, కాటన్ అనమాట రెండు కూడాను. మనము ఆఫీస్ వేర్ కానీ ఎప్పుడైనా చిన్నగా బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్స్కి వాటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అఫీషియల్గా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. డ్రెస్సెస్లో ఈ 2 డ్రెస్సెస్లో నాకు ఏది బాగా సూట్ అయింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఈ 2 డ్రెస్సెస్ అయితే నేను తీసుకొని కూడా 3 మంత్స్ అయింది. ఇప్పటికి మీకు షేర్ చేయడానికి కుదిరిందనమాట. ఇంకో చూసారు కదా, ఈ దుప్పట్టా కూడా డిఫరెంట్గా ఇచ్చారు. మధ్యలో పింక్ అటు ఇటు బ్లూ కలర్ అలాగా ఫుల్ పెద్ద దుప్పట్టా. డ్రెస్ కూడా నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా లుక్ వస్తుంది ఈ నెక్ దగ్గర అంతా డిజైన్ రావడం వల్ల. ఒక పక్కన నేను డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంటే ఇదిగోండి హవి గారేమో నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు బంగారం. అమ్మ కావాలి, నాన్న లేనంతసేపు అమ్మ కావాలి, నాన్న ఉన్నప్పుడు అమ్మతో పని లేదనమాట. ఇంకా అదంతా అయిపోయినాక నేను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఈవినింగ్ రొటీన్ ఏం నేను షేర్ చేయలేదండి. ఇంక ఈవినింగ్ గిన్నెలు తోముకోవడము, బట్టలు మడతేసుకోవడము, ఇంక ఓన్లీ అన్నం ఒక్కటే కుక్ చేసుకోవాలి. కర్రీ ఆల్రెడీ ఉంది కదా అందుకని చెప్పి ఇంకా బయటంతా ఊడ్చుకుంటూ ఉన్నానా. నేను ఎటు తిరిగితే నా చుట్టూ, నేను ఎలా వెళ్తే నా వెనకే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ ఆయన వాళ్ళేమో హ్యాండిల్ చేయలేకపోతారనమాట. అంటే అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు కదా బంగారం, దానివల్ల మా అత్తయ్య వాళ్ళు అంత ఫాస్ట్గా ఇది చేయలేరు కదా, అలా అనమాట. నన్ను పని చేసుకొనివ్వడు, అలా ఉంటుందన్నమాట. చిన్న పిల్లలతోటి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, ఇంకేం చేయలేము. ఇంక ఇంతే, వాళ్ళు ఎదిగి వాళ్ళకు వచ్చేంత వరకు వాళ్ళు ఇలానే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు, బట్ వాళ్ళు ఏం కావాలనుకుంటారు అదే చేస్తారనమాట. ఇదిగోండి జశ్వంత్ వస్తే చాలు ఒకటే ఆనందం అనమాట. ఆడుకుంటాడు, భలే యాక్టివ్గా ఉంటాడనమాట. పిల్లలతో ఉంటే ఎంతైనా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. మనం ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళలా మనం ఆడిపించలేం కదా. వాళ్ళైతే ఒకే ఏజ్ గ్రూప్ లాగా ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. మీరైనా సరే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అలా పిల్లలతోటి టైం స్పెండ్ చేయించడానికి ట్రై చేయండి. ఇంక ఇలా గడిచిందండి ఈరోజైతే మాది. వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీ సజెషన్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో ఖచ్చితంగా మీ సజెషన్స్ అనేవి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మన హవి గారి వేషాలు అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా లాస్ట్లో క్యూట్గా ఒక బాయ్ చెప్తాడు చూడండి, భలే చెప్తాడు. బాయ్ నానా అంటే బాయ్ చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ, బాయ్.